నమస్తే, నేను ప్రశాంత్. ఆపరేషన్ సింధూర్, రాహుల్ గాంధీ, శశిధర్ మధ్యలో అసలు ఏం జరుగుతుంది? వార్ జరుగుతుంది అని చెప్పేసి చాలామంది అయితే చాలా రకాలుగా అంటూ ఉన్నారు. మరి ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఆపరేషన్ సింధూర్, రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా శశిధర్ గారికి మధ్యలో వార్ నడుస్తుంది. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ గారు సరెండర్ నరేందర్ అని చెప్పేసి తను కూడా అనడం జరిగింది. అసలు ఏంటి ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి వార్. అది ముగిసింది, అనూహ్యంగా ముగిసింది. అంటే అది ఇంకా కొనసాగుతుంది అనుకుంటున్న తరుణంలో సడన్గా ఆ వార్ ముగిసింది. అసలు వార్ ఇప్పుడు దానికి కంటిన్యూషన్లో శశిధర్ కను రాహుల్ గాంధీ గారికి మధ్య కనిపిస్తుంది. రీసెంట్గా ఏంటి, నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, సరెండర్ నరేందర్ అన్నారు. అంటే ట్రంప్ ఫోన్ చేసి నరేంద్ర మోడీ గారికి సరెండర్ నరేందర్ అని చెప్పేసి అన్నాడు, అందుకని సరెండర్ అయిపోయారు, సీజ్ ఫైర్ ప్రకటించేశారు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. దాని మీద శశిధర్ రియాక్ట్ అయ్యారు, సరెండర్ నరేందర్ అనేటువంటి వ్యాఖ్యల మీద. శశిధర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి. రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ. మరి రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్గా శశిధర్ ఇవ్వడం ఏంటి? కౌంటర్ ఇచ్చేదే స్థాయికి, కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితికి శశిధర్ గారు వచ్చారంటే కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతారు. ఏమన్నా ఛాన్స్ లేదు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఆయనే సర్వం. ఒకవేళ అధ్యక్షుడిగా ఖార్గే ఉన్నప్పటికీ లేదా మిగతా సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ అది గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన పార్టీ అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. రాహుల్ గాంధీ గారిని కాదని ఏది జరగదు కాంగ్రెస్ పార్టీలో. మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చి మాట్లాడారంటే శశిధర్ గారు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ కావాలనే ఆలోచన ఉంటే ఆ విధంగా కామెంట్ చేస్తారు. ఆయన చేయరు కదా. సరెండర్ నరేందర్ అనేదానికి ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏంటి అని అంటే, పాకిస్తాను ప్రతిపాదన చేసిందా లేదంటే ఇండియా ప్రతిపాదన చేసిందా? పాకిస్తాన్ ప్రతిపాదన చేస్తే ఇండియా ఒప్పుకుందా అని తెలుసుకో రాహుల్ గాంధీ. అసలు ఏం తెలుసుకోకుండా సరెండర్ నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేస్తే ట్రంప్ ఈ సీజ్ ఫైర్ని ప్రకటించారని చెప్పి చెప్పడం ఏంటి అనే సురకలు వేశారు ఆయన. అసలు యుద్ధం మీరు ఆపేసినప్పుడు మేము ఆపేస్తాం అనేది భారతదేశం యొక్క స్టాండ్. పాకిస్తాన్ యుద్ధం ఆపేస్తే మేము కూడా ఆపేస్తాం, ఇది స్టాండ్, అంతే కదా. మరి ఈ సరెండర్ నరేందర్ ఏంటి అంటే, పాకిస్తాన్ ఆపింది కాబట్టి భారతదేశం ఆపింది అనే యాంగిల్లో శశిధర్ చెబుతున్నారు. అంతే తప్ప భారతదేశం ఆపలేదు యుద్ధం, ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ అనేది ఆగిపోలేదు అని చెప్పి ఇప్పటికి కూడా చెబుతున్నారు కదా. పాకిస్తాన్ ఆపేస్తే ఇండియా ఆపుతుంది, అది సహజంగా జరుగుతుంది. దాన్ని ఎందుకు ఆపరేషన్ సింధూర్ని మీరు కించపరుస్తూ మాట్లాడతారు అని చెప్పి శశిధర్ కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ గారికి. అట్ ద సేమ్ టైం విచిత్రమైన పరిణామం, అది యాదృచ్ఛికమా అని అంటే యాదృచ్ఛికమే. అలహాబాద్ కోర్టు రాహుల్ గాంధీకి చివాట్లు పెట్టింది నిన్న. ఏంటి అని అంటే, ప్రాథమిక హక్కులు ఎవరికైనా ఉంటాయి, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఎవరికైనా ఉంటుంది, కానీ భారత ఆర్మీని తక్కువ చేసి కించపరుస్తూ మాట్లాడే అధికారం లేదు, ఆ స్వేచ్ఛ లేదు అనేటువంటి విషయాన్ని కోర్టు, అలహాబాద్ హైకోర్టు చెప్పింది రాహుల్ గాంధీ గారి విషయంలో. ఎందుకనంటే ఆయన భారత్ జోడో యాత్ర చేశారు. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, దాదాపు కొన్ని వేల చదరపు మీటర్ల లోపలికి చైనా సైన్యం చొచ్చుకొని వచ్చింది, భారత ఆర్మీ ఏం చేయలేకపోయింది అనేటువంటి యాంగిల్లో ఆయన కామెంట్ చేశారు. అది భారత ఆర్మీని కించపరిచేలాగా మాట్లాడారు మీరు. భారత ఆర్మీని కించపరిచేటువంటి స్వేచ్ఛ మీకు ఎవరు ఇచ్చారు? రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది, పౌర స్వేచ్ఛ ఉంది, పౌర హక్కులు ఉన్నాయి. కానీ భారత ఆర్మీకి ఉన్న సార్వభౌమాధికారాన్ని కించపరిచేలా మాట్లాడేటువంటి హక్కు నీకు ఎవరు ఇచ్చారు అని వార్నింగ్ ఇచ్చింది రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ మీద మొదటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే, ఇతను పాకిస్తాన్ మనిషి అని చెప్తారు, లేదంటే చైనా నుంచి ఫండ్స్ వస్తే కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నాడు ఇతను అని చెప్పి చెప్తూ ఉంటారు. విమర్శలు
అవును. రాజకీయపరమైన విమర్శలు. కానీ ఈయన ఈ మధ్యకాలంలో భారత ఆర్మీ మీద లేదంటే భారత విదేశాంగ విధానం మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూస్తే కనుక కొంత అభ్యంతర పెట్టేలాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు 370 రద్దు చేశారు. 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడుతున్నాయి అనేది అందరూ చెబుతున్నారు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చెబుతోంది. రాహుల్ గాంధీ గారు ఏమంటారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే 370ని పునరుద్ధరిస్తామని చెప్తాడు ఆయన. ఇది భారత ప్రజలు రిసీవ్ చేసుకుంటారా? రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. సో అంటే ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు ఇదంతా ముగిసిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్కరైతే అనుకుంటున్నారు. సో ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, అంటే ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇంతటితో అయితే క్లోజ్ అయిపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది భారత్ అయితే అనుకుంటున్నారు. సో రాహుల్ గాంధీ గారు అసలు ఏం చెప్పదలుచుకుంటున్నారు? దీన్ని ఇంకా మళ్ళీ మొదలు పెట్టాలని చెప్తున్నారా, లేదంటే ఇది అంతా ఎలా జరిగింది అనుకుంటున్నారు? అంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ మీద భారతదేశం పై చేయగా నిలిచింది. దీంట్లో ఎలాంటి సందేహం ఎవరికి ఉండకపోవచ్చు, ఉండదు కూడా. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ని రాజకీయంగా బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. సహజంగా ఏ పార్టీకైనా ఉంటుంది, ప్రత్యర్థి పార్టీలకి. కారణం ఏంటి? ప్రత్యేకమైన బృందాలని విదేశాలకు పంపించి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ని ప్రచారం చేసుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు. ఆయన విదేశాంగ విధానం బలంగా ఉంది, బీజేపీ చాలా బలంగా ఉంది భారతదేశంలో. సో బీజేపీ తప్ప ఇంకా ఆ దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా రాదు అనేటువంటి యాంగిల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అది భారత ఆర్మీ సాధించినటువంటి విజయం, కానీ బీజేపీ తను సాధించినటువంటి విజయంగా ప్రచారం చేసుకుంటుంది అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. దానికి తగ్గట్టు నరేంద్ర మోడీ గారు ఎంపిక చేసినట్టు 7 బృందాలకి, ఒక బృందానికి ఏమో కాంగ్రెస్ పార్టీ లీడర్ శశి థరూర్ గారిని, మరొక బృందానికి ఏమో ఈ తమిళనాడు డిఎంకేకి సంబంధించిన లీడర్ని, ఇంకో బృందానికి ఏమో ఎంఐఎం లీడర్ని, వీళ్ళని పంపించారు. వాళ్ళు ఆపరేషన్ సింధూర్ గురించి సహజంగానే భారత్ సాధించిన విజయం కాబట్టి అదే చెబుతున్నారు. సో దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జీర్ణించుకోలేక బీజేపీకి రాజకీయపరమైన క్రెడిట్ వెళ్ళిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెబుతున్నారు, అసలు మీరు సీజ్ ఫైర్ ఎందుకు చేశారు? మీరు పీఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. పీఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా మీరు ఎందుకు కాల్పుల వివరణ ప్రకటించారు? అసలు మీరు ప్రకటించారా లేదా ట్రంప్ ప్రకటించాడా? ట్రంప్ ప్రకటిస్తే మీరు దాన్ని ఒప్పుకున్నారా? ఏంటి అసలు ముందు ట్రంపా మీరా? ఇది కావాలి అనేది ఒకటి. 2, ఇక అక్కడ 4 యుద్ధ విమానాలు మనవి కూలిపోయినాయి. ఎందుకు కూలిపోయినాయి? అది ఎందుకు మీరు బయట పెట్టలేదు అనేది 2ది. 3 పెహల్గాం దాడి జరిగింది. పెహల్గాం దాడి జరగడానికి కారణం ఇంటెలిజెన్స్ వైఫల్యము. పెహల్గాం దాడికి సంబంధించిన సమాచారం ముందే నరేంద్ర మోడీ గారికి తెలుసు అనేది ఇంకొక ఆరోపణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. సో వీటికి సమాధానం చెప్పాలి కాబట్టి వీటన్నిటి సమాధానం కావాలంటే పార్లమెంట్ సమావేశాలు పెట్టండి అని అంటారు. పార్లమెంట్ సమావేశాలు పెట్టండి. పార్లమెంట్ సమావేశాలు పెట్టిన తర్వాత మొత్తం ఈ వ్యవహారాలన్నీ ప్రజలకు చెబుదాము. మీరు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని చెప్పి చెబుతున్నారు. పాకిస్తాన్ ఏమో మేము 4 యుద్ధ విమానాలను కూల్చేసామని చెబుతున్నారు. దీంట్లో ఏది నిజము అనేది ముందు ప్రజలకు చెప్పాలి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు రక్షణ శాఖకు సంబంధించిన కార్యదర్శి మిస్త్రీ ఏమంటున్నారు, రక్షణ శాఖకు సంబంధించి కొన్ని రహస్యాలు బయట పెట్టడానికి లేదు, చెప్పకూడనివి కొన్ని ఉంటాయి కాబట్టి మీరు అడగకూడదు అని అంటే వాటినే చెప్తుంటారు రాహుల్ గాంధీ గారు. సో ఇలా రాజకీయపరమైనటువంటి కోణం నుంచి ఇది వెళ్ళింది. ఈ రాజకీయపరమైన కోణం నుంచి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు కూడా ఇతను మాట్లాడుతుంది తప్పు కదా అనేటువంటి భావంతో శశి థరూర్ గారు లాంటి వాళ్ళు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే కౌంటరు రాహుల్ గాంధీ గారికి ఇస్తున్నారు. అంటే ఆపరేషన్ సింధూర్ 2 దేశాలకు మధ్య ముగిసింది, కానీ దాని ప్రభావం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాంగ్రెస్ పార్టీలో వార్ స్టార్ట్ అయింది. దాన్ని ఆపరేషన్ సింధూర్ అనలేం, కానీ వాళ్ళు ఇంటర్నల్గా వార్ అయితే స్టార్ట్ అయింది. ఆ వార్ మరి శశి థరూర్ వర్సెస్ రాహుల్ గాంధీ, లేదంటే రాబోయే రోజుల్లో మిగతా సీనియర్లు వర్సెస్ రాహుల్ గాంధీ లాగా కన్వర్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.